హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం బెల్లంని అయితే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఎక్కడ పెట్టినేసినా కూడా బెల్లం అయితే అంత చెమ్మ చేరి తడితడిగా అయిపోతుంది, బంకగా అయిపోతుంది. అలా కాకుండా బెల్లం ఎన్ని రోజులు ఉన్నా వర్షాకాలంలో అయినా ఏ కాలంలో అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఒక బాక్స్ అయితే తీసుకొని దాంట్లో కింద ఒక టిష్యూ పేపర్ అయితే ఇలా వేసేసేయండి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత మనం బెల్లంని అయితే ఇలా పెట్టేసేయండి. మనం ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకు బెల్లం ఎన్ని రోజులైనా తడి చేరకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేయండి. ఇప్పుడైతే నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఇలా అయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఖాళీ లేనప్పుడు మనం ఇలానే స్టోర్ చేసుకోవాలి, బయటనే పెట్టుకోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లోనే దీంట్లో కొద్దిగా బియ్యం వేసేసి స్టోర్ చేయండి. ఎన్ని రోజులున్నా బెల్లం అనేది తడి చేరకుండా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం పాలు అయితే ఒక్కొక్కసారి ఇలా పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. చాలా మటుకైతే మనం ఏదో ఒక పనిలో పడి మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా ఒక గంట పెట్టేసినామంటే ఏదైనా సరే స్టీల్ది కానీ ఇలా చెక్కది కానీ ఏదైనా సరే ఇలా గిన్నె పైన పెట్టేసి మన పనులు చేసుకుంటూ ఉన్నా అస్సలు పాలు అనేది పొంగవండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఎగ్ ఒక్కొక్కసారి పొరపాటున చేయి జారి పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇల్లంతా నీచు వాసన వస్తుంది. మనం అక్కడ అదే క్లాత్తో తుడిచి మళ్ళీ ఇంట్లో ఎక్కడ తుడిచినా ఇల్లంతా నీచు వాసన వస్తుంది. అలా కాకుండా ఒకటి ఏదైనా పేపర్తో కానీ అలా ఫస్ట్ ఎగ్ని అయితే తుడిచేసి తర్వాత ఇలా ఉప్పు కనుక వేసి తుడిచినామంటే నీట్గా ఉంటుంది, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము ఇలాంటి మిక్సీ జార్లు ఒక్కొక్కసారి టైట్గా అయిపోయి అస్సలు తిరగవండి. మనం అలా టైట్గా అయినప్పుడు తిప్పినా కూడా అదైతే చెడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా తడిపోయినప్పుడు అలా ఫిట్గా అయిపోయినప్పుడు తిప్పకుండా దాంట్లో చూడండి ఇలా కొద్దిగా ఆయిల్, అక్కడ బ్లేడ్ల దగ్గర ఆయిల్ వేసి వంట ఆయిల్ కానీ లేదంటే మనం తలకు పెట్టుకునే కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఆయిల్ అయితే ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇలా బోర్లించేసి ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదా అక్కడ కూడా ఆయిల్ అయితే వేసేసి తర్వాత మనం మరుసటి రోజు వాడుకున్నామంటే బ్లేడ్ అనేది లూజ్గా అయిపోయి మనకు మళ్ళీ ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫిఫ్త్ టిప్, చూడండి, మనం మసాలాలు గరం మసాలా కానీ చికెన్ మసాలా మటన్ మసాలా అలాంటివి వాడుతూ ఉంటాం కదా. ఇలా ఓపెన్ చేసి పెట్టేసినామంటే దీంట్లోకి త్వరగా పురుగు అనేది పట్టేస్తుంది అనమాట. లేదంటే అది గడ్డ మాదిరి ఈ వర్షాకాలంలో ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా అది ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక 2-3 లవంగాలను అయితే వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా చుట్టేసి మనం ఇలా పెట్టేసుకొని తర్వాత ఇలా క్లోజ్ చేసేసి మనం రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే ఆ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఎన్ని రోజులు పెట్టుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి. ఇదిగోండి, కుళ్ళిపోయిన నిమ్మకాయలు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే అస్సలు పడేయద్దండి. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలో ఇప్పుడైతే చూద్దాం. చూడండి, ఇలాంటి పాడైపోయిన నిమ్మకాయలు ఇంట్లో ఉన్నప్పుడు పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి. మన ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి, ఇలా ఫస్ట్ నిమ్మకాయని అయితే ఇలా హాఫ్గా కట్ చేయండి. తర్వాత ఇలా లవంగాలను ఇలా అయితే కుచ్చేసేయండి. అవి పైన మొగ్గ ఉంటుంది కదండి, అలా ఉండేటివే తీసుకోండి. ఇలా కుచ్చేసి మనకి ఎన్ని కావలిస్తే అన్ని లవంగాలను అయితే ఇలా కుచ్చేసి మనం స్టవ్ దగ్గర పెట్టుకున్నా లేదంటే మనం హాల్లో ఇలా పెట్టుకున్నామంటే ఈ స్మెల్ అనేది దోమలు రాకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్క చోట ఒకటి ఫ్రిడ్జ్లో ఒకటి వంట రూమ్లో అలా పెట్టేసుకోవచ్చు అనమాట. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.